పబ్లికేషన్స్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాలలో టెట్ డిఎస్సి పుస్తకాలు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ తో ప్రభంజనం సృష్టించి ఎన్నో ర్యాంకులు సాధించి రాష్ట్రంలోనే నంబర్ 1 సంస్థగా నిలిచింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఇప్పుడు నూతన ప్రణాళికతో మీ ముందుకు వచ్చేసింది. ఏపీడిఎస్సి ఎస్జిటిస్ ఆఫ్లైన్ క్లాసెస్ మన ప్రముఖ నగరమైనటువంటి విజయవాడలో ప్రారంభించబడుతుంది. అధునాతన టెక్నాలజీతో స్టేట్ నంబర్ 1 ఫ్యాకల్టీ చే బోధన, 100% సిలబస్ కంప్లీట్ చేసే విధంగా క్లాసెస్ ని నిర్వహించబడును. మా ఆఫ్లైన్ కోచింగ్ ప్రత్యేకతలు: నంబర్ 1 అతి తక్కువ ఫీజుతో జాయినింగ్స్, నంబర్ 2 ఉచితంగా పుస్తకాలను అందించబడును. ప్రతిరోజు ఎగ్జామ్స్ నిర్వహించబడును. ఆఫ్లైన్ కోచింగ్ వివరాలకు మీరు సంప్రదించవలసిన నంబర్ 9097588999. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఈరోజు ఏం టాపిక్ డిస్కస్ చేద్దామంటే, ముందుగా మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి సంబంధించి దాదాపుగా గత ఎగ్జామ్స్లో చూసినట్టయితే ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అనేటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి కంపల్సరీగా మీరు వాటికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ దాని యొక్క హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అనేటువంటిది నేర్చుకోవాల్సి ఉంటుంది. రైట్. సో మోస్ట్లీ ఫ్యాక్చువలే ఉంటుంది వాళ్ళంతా కూడా, కాకపోతే కంపల్సరీ బిట్స్ కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే జాగ్రత్తగా ఫోకస్ చేయండి. అండ్ దాని మీద ఆల్రెడీ ఇప్పటికే కరెంట్ అఫైర్స్లో ఇంకా ఏదైనా డిస్కస్ చేసినట్టుంటైతే కనుక మీరు ఎప్పటికప్పుడు నాకు లైవ్ చాట్లో ఆన్సర్స్ పెడతా ఉండండి. రైట్. సో ముందుగా ఫస్ట్ సంస్థ పేరు, ప్రధాన కార్యాలయం, అధిపతి కింద మనకి ఇక్కడ ఇచ్చాము. అయితే ఈ అధిపతులు అనేటువంటిది అంటే దాని యొక్క హెడ్, డైరెక్టర్ జనరల్ అవ్వచ్చు, చైర్మన్ ఇట్లా ఉంటారు కదా, దాని యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో అవి అన్ని పేర్లు ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కానీ ఈ ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ అయితే కంపల్సరీ ఇంపార్టెంట్, డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. రైట్. సో ముందుగా మనకి ఐక్యరాజ్య సమితికి సంబంధించి చూసినట్టయితే కనుక యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్లో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అయితే గతంలో ఇంకా క్వశ్చన్స్ ఎట్లా అడిగినారంటే, యునైటెడ్ నేషన్స్కి సంబంధించి చాలా మనకి సబ్సిడరీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాటి మీద క్వశ్చన్స్ చాలా అడిగారు. లైక్ మనకి యునెస్కో తీసుకున్నట్టయితే యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. రైట్. సో మీలో ఎంతమందికి ఆన్సర్ తెలుసు త్వరగా ఆన్సర్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఈలోపు యునెస్కో ఫుల్ ఫామ్ ఒకసారి అందరూ కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. రైట్. అదేవిధంగా రీసెంట్ టైమ్స్లో మనకి యుఎన్సిటిఏడి అనేటువంటి యునైటెడ్ నేషన్కి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ వార్తల్లో ఉంది. ఎందుకంటే దాని యొక్క పేరుని మార్చారు కొంచెం, దానివల్ల యుఎన్సిటిఏడి వార్తల్లో ఉంది. సో దాని మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. రైట్. అదొక అంశం. అట్లాగే మనకి యునైటెడ్ నేషన్కి సంబంధించి యూనిసెఫ్, ఇవన్నీ కూడా వీటి యొక్క ఫుల్ నేమ్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ మీరైతే జస్ట్ ఒకటిసారి ట్రై చేయండి మీకు ఎంతవరకు గుర్తుంది అనేటువంటిది. రైట్. కొంతమంది ఎకనామిక్ అన్నారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. రైట్. సో వీటి యొక్క డెఫినేషన్స్, ఫుల్ ఫామ్స్ అనేది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా ఎక్కడ ఉంది అని అంటే కనుక ఇంపార్టెంట్ న్యూయార్క్లో. నెక్స్ట్ యూనిసెఫ్, మనకి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ అంటాము, దానికి సంబంధించింది కూడా న్యూయార్క్లో ఉంది. సో ముందు రెండు కూడా ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్ రెండు కూడా న్యూయార్క్లో ఉన్నాయి. ఆంటోనియో గుటెరెస్ అండ్ క్యాథరిన్ రసెల్. రైట్. మరి యునెస్కో ఎక్కడ ఉంది అనేది నాకు ఆన్సర్ చేయండి, మనం నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాము. అదేవిధంగా ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ చూసినట్టయితే కనుక మనకి వాషింగ్టన్ డీసీలో ఉంది. ఇంకొకటి కూడా వాషింగ్టన్ డీసీలో ఉంది, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF. వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ కంపల్సరీగా ఈ ఆర్గనైజేషన్స్ అండ్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి, బైహార్ట్ చేసేసేయండి ఈరోజే. ఓకే. సో ప్రపంచ బ్యాంకుకి సంబంధించి హెడ్ ఇప్పుడు అజయ్ బంగా ఉన్నారు. ఈయన మనకి భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అతని పేరు కూడా గుర్తుపెట్టుకోండి, మనకి అజయ్ బంగా గారు. నెక్స్ట్ అంతర్జాతీయ ద్రవ్యనిధికి వాషింగ్టన్ డీసీ హెడ్ క్వార్టర్స్గా ఉంటుంది, క్రిస్టాలినా జార్జివా దానికి అధిపతిగా ఉన్నారు. అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్లో ఉంది. దీనికి మనకి టెడ్రోస్ అధనం గారు ఉన్నారు. రైట్.
ఇప్పుడు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనగానే వరల్డ్ హెల్త్ డే కూడా గుర్తు రావాలి. డేస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డేస్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవి కూడా ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. ముందుగా ఇప్పటివరకు మీకు ఎవరికైనా గుర్తుంటే ఆన్సర్ చేయండి. వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు జరిగింది? ఈ ఇయర్ ఆల్రెడీ అయిపోయిందా లేకపోతే ఇంకా రానుందా? ఒకవేళ అయిపోతే కనుక దానికి థీమ్ ఏంటిది అనేది ఆన్సర్ చేయండి. వరల్డ్ హెల్త్ డేకి సంబంధించి ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి మనకి జెనీవాలో ఉంది. సో ఇందాక కూడా చూసినట్టయితే కనుక మనకి జెనీవాలో ఇంకేముంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈజీగా ఉంటుంది చూడండి గుర్తుపెట్టుకోవడానికి. WHO, WTO రెండు కూడా జెనీవాలో స్విట్జర్లాండ్లో ఉన్నాయి. రైట్. నెక్స్ట్ జెనీవా స్విట్జర్లాండ్, దీని యొక్క హెడ్కి సంబంధించి ఇది ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ప్రపంచ వాణిజ్య సంస్థకి డైరెక్టర్గా మొట్టమొదటి ఉమెన్, ఫస్ట్ ఉమెన్, అదేవిధంగా ఫస్ట్ ఆఫ్రికన్ రెండు కూడా ఉన్నటువంటి వ్యక్తి ఈవిడ. సో నొగోజీ ఒకాంజో ఇవేలా. ఓకే, వాళ్ళ పేర్లు ఆఫ్రికన్ నేమ్స్ కాబట్టి కొంచెం మనకి పలకడానికి కష్టంగా ఉంటుంది. జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నొగోజీ ఒకాంజో ఇవేలా అనే ఆవిడ ఫస్ట్ ఆఫ్రికన్ ఈ పొజిషన్, అంటే మనకి ప్రపంచ వాణిజ్య సంస్థకి అధిపతిగా ఉన్నటువంటి ఫస్ట్ ఆఫ్రికన్, అదేవిధంగా ఫస్ట్ ఉమెన్ కూడా, అందుకని ఇంపార్టెంట్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ చేయండి. ఆఫ్రికాలో రీసెంట్గా ఒక ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఎన్నికైనారు ఒక కంట్రీకి సంబంధించి, ఆఫ్రికన్ కంట్రీ. ఆవిడే మొట్టమొదటి ఆఫ్రికన్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఒక ఆఫ్రికన్ కాంటినెంట్లో ఒక కంట్రీకి మొట్టమొదటిసారిగా ఒక ఉమెన్ ప్రధానమంత్రి అయినారు. ఆవిడ పేరేంటి, ఆవిడ ఏ దేశానికి అయినారు అనేది నా క్వశ్చన్. కంపల్సరీగా అందరూ కూడా ఆన్సర్ చేయండి. సో త్వరగా అందరూ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి, సూపర్. మనకి జుడిత్ సుమిన్వా తులుకా, జుడిత్ సుమిన్వా తులుకా, జుడిత్ సుమిన్వా తులుకా అనే ఆవిడ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి మొట్టమొదటిసారిగా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఆఫ్రికన్ అనమాట. రైట్, అంటే ఆఫ్రికాలో మొదటి ఉమెన్ ప్రైమ్ మినిస్టర్, అందుకని ఇంపార్టెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్ మనకి లేబర్ ఆర్గనైజేషన్కి సంబంధించి కూడా జెనీవాలో ఉంది. దీని యొక్క హెడ్ వచ్చేసి గిల్బర్ట్ ఆఫ్ హాంగ్బో. నెక్స్ట్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, అటామిక్ ఎనర్జీ, దానికి సంబంధించి మనకి వియన్నా, ఆస్ట్రియా క్యాపిటల్ ఇది, ఆస్ట్రియాకి సంబంధించి వియన్నా ఆస్ట్రియాలో దాని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. రాఫెల్ మారియానో గ్రాసీ దానికి హెడ్గా ఉన్నారు. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, యునిడో అంటే యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీనికి మనకి వియన్నా హెడ్ క్వార్టర్స్ అండ్ గెర్డ్ ముల్లర్ హెడ్గా ఉన్నారు. ఆహార మరియు వ్యవసాయ సంస్థ, ఇది ఇంపార్టెంట్. గత సారి మనకి క్యాన్సిల్ అయినటువంటి పేపర్లలో ఒకసారి అడిగినారు టీఎస్, ఓకే, తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఆహార మరియు వ్యవసాయ సంస్థ యొక్క మనకి హెడ్ క్వార్టర్స్ రోమ్లో ఉంది, చాలా ఇంపార్టెంట్, రోమ్లో ఉంది. ఓకే, దానికి క్యూ డాంగ్యో ఆయన హెడ్గా ఉన్నారు. నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థానం, ICJ అనేది మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ హేగ్ అనేది నెదర్లాండ్స్లో ఉంటుంది, నెదర్లాండ్స్. దీనికి హెడ్ నవాఫ్ సలాం ఉన్నారు. కంపల్సరీగా అన్ని హెడ్ క్వార్టర్స్ అయితే 100% గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ మనకి యునెస్కోకి సంబంధించి ఇందాకే డిస్కస్ చేసుకున్నాం, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే, కొంతమంది ఎకనామికల్ అన్నారు, చూసుకోండి, ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చరల్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకి ప్యారిస్లో ఉంది, ఫ్రాన్స్. అండ్ ఆడ్రే అజౌలే, ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి యునెస్కోకి హెడ్గా ఉన్నటువంటి సెకండ్ ఉమెన్. ఓకే, అంటే ఇలాంటి పెద్ద పెద్ద పొజిషన్స్కి ఉమెన్ అనేది చాలా రేర్ కాబట్టి వాళ్ళ మీద అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఆడ్రే అజౌలే అనే ఆవిడ ఈ పొజిషన్ని హోల్డ్ చేస్తున్నటువంటి సెకండ్ ఉమెన్. మరి ఫస్ట్ ఉమెన్ ఎవరు అంటే యునెస్కోకి హెడ్గా ఉన్నటువంటి మొదటి ఉమెన్ ఎవరు అనేది క్వశ్చన్. ఎవరికైనా తెలుసా? త్వరగా ఆన్సర్ చేయండి. MS స్వామినాథన్ అవార్డ్స్ గురించి కూడా మళ్ళీ మనం త్వరలో రేపో ఎల్లుండో డిస్కస్ చేద్దామండి, సపరేట్గా అవార్డుకి సంబంధించినటువంటి క్లాసు. రమ్య గారు, జనవరి నుంచి జూన్ వరకు కరెంట్ అఫైర్స్ మొత్తం మనకి ఎగ్జామ్స్ అడ్డా. ఓకే, కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్స్ అడ్డాలో జనవరి నుంచి జూన్ వరకు మీరు వీడియో సెక్షన్కి వెళ్ళి చూసినట్టయితే కనుక అన్ని డైలీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, మంత్లీ రివిజన్స్ ఉన్నాయి.
ఎస్, వెరీ గుడ్ అండి. ఇరినా బొకోవా అనే ఆవిడ, ఇరినా బొకోవా, ఈమె యునెస్కోకే మొట్టమొదటి మహిళా హెడ్. ఇప్పుడు సెకండ్ ఆడ్రే అజౌలే ప్రజెంట్ ఉన్నారు. రైట్. నెక్స్ట్ రమేష్ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ నాటోకి సంబంధించి మనకి బెల్జియంలో హెడ్ క్వార్టర్స్ ఉంది. దీనికి జెన్స్ స్టోలెన్బర్గ్ ఉన్నారు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతా, త్వరగా ఆన్సర్ చేయండి. నాటోలో ఇటీవల మనకి 32వ సభ్య దేశంగా జాయిన్ అయినటువంటి కంట్రీ ఏంటి? మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. రైట్. సో నాటోకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బ్రసెల్స్, బెల్జియం. అయితే నాటో ఇటీవల వార్తల్లో ఉంది, ఎందుకంటే నాటోలో లాస్ట్ ఇయర్ ఒక కంట్రీ యాడ్ అయింది, ఇప్పుడు రీసెంట్గా ఈ ఇయర్ కూడా ఒక కంట్రీ యాడ్ అయింది. ఆ లేటెస్ట్గా యాడ్ అయినటువంటి కంట్రీ పేరేంటి? అది ఎన్నవ సభ్య దేశంగా అయితే 32వది, నేనే చెప్పిన ఆల్రెడీ. సో 32వ సభ్య దేశంగా జాయిన్ అయినటువంటి నాటోలో కంట్రీ ఏంటి? ఎస్, వెరీ గుడ్ అండి. ఎస్, ఓకే, స్వీడన్. వెరీ గుడ్. అదేవిధంగా మనకి నాటో సెక్రటరీ బాగా గుర్తు చేసినారండి బతిన్ సతీష్. మార్క్ రుటే గారు కూడా ఇటీవల వార్తల్లో ఉన్నారు. కాబట్టి నాటో అనేది ఇంపార్టెంట్ అవుతుంది. డైరెక్ట్ ఆ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్ అడగొచ్చు మార్క్ రుటే గురించి, లేదు అనంటే స్వీడన్ గురించి అడగొచ్చు, 32వ దేశంగా ఏది జాయిన్ అయిందని, లేదంటే దాని యొక్క ఎక్కడుంది హెడ్ క్వార్టర్స్ అని కూడా అడగొచ్చు, బ్రసెల్స్ అని చెప్పేసి. రైట్. ఎస్, 31వదేమో ఫిన్లాండ్, 32 స్వీడన్, రెండు కూడా ఇంపార్టెంట్. అండ్ నాటో అంటే ఫుల్ ఫామ్ కూడా అడగవచ్చు, అది కూడా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. రైట్, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆఫ్రికన్ యూనియన్, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అడిస్ అబాబా. ఆఫ్రికన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్ మనకి అడిస్ అబాబా. మహమ్మద్ ఔల్ద్ అబ్దెల్ అజీజ్ గారు హెడ్గా ఉన్నారు. అండ్ ఆఫ్రికన్ యూనియన్ గురించి మనం రీసెంట్ టైమ్స్లో మాట్లాడుకున్నాం. ఎందుకు ఉంది వార్తల్లో ఇది అంటే G20 గ్రూప్లో ఇటీవల యాడ్ అయినటువంటి కొత్త సభ్య దేశం ఆఫ్రికన్ యూనియన్, కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. రైట్, అడిస్ అబాబాలో ఉంది. నెక్స్ట్ బ్యాంక్స్ గురించి చూసినట్టయితే ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అబిడ్జన్, ఐవరీ కోస్ట్లో ఉంది. దానికి హెడ్ అకిన్ భూమి అడెసినా. తర్వాత ఏషియన్ కంట్రీస్, మనకి 10 కంట్రీస్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఏషియన్ యొక్క హెడ్ క్వార్టర్ జకార్తాలో ఉంది. జకార్తా, ఇండోనేషియా. ఓకే. అండ్ ఏషియన్ కంట్రీస్ 10 కంట్రీస్ అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఏషియన్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ చెప్పండి. ఏషియన్ ఫుల్ ఫామ్ కూడా ఆన్సర్ చేయండి. రైట్. ఏషియన్. కొమ్ముల లోకేష్ గారు, ఎస్జిటి వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఇంపార్టెంట్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కంపల్సరీగా ఇంపార్టెంట్. ఇట్లాంటివి కూడా అడుగుతున్నారు. రైట్. సో మీరు ప్రీవియస్లో ఏం అడుగుతున్నారని చూసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, మన ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అట్లాగే మనకు క్లాసెస్ అన్ని కూడా డిజైన్ చేసినాం. నెక్స్ట్ సార్క్లో దాని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి కాఠ్మండు, నేపాల్లో ఉంది. అండ్ నేపాల్ అనగానే మనం రీసెంట్గా నేపాల్కి ఒక పర్యాటక రాజధాని వచ్చింది, పొఖారా అనేటువంటి ఒక పర్యాటక రాజధాని తీసుకొచ్చారు. టూరిజం క్యాపిటల్గా పెట్టారు నేపాల్కి సంబంధించి. అదేవిధంగా నేపాల్కి ఇండియాకి సంబంధించి నేపాల్లో 100 రూపీస్ నోటు మీద మనకి వివాదాస్పదంగా ఉన్నటువంటి ఏరియాస్ కాలాపాని వీటినన్నిటిని కూడా 100 రూపీస్ నోట్ మీద నేపాల్ ముద్రించింది. అందుకు కూడా నేపాల్ వార్తల్లో ఉంది. పొఖారా అనేది కూడా పర్యాటక రాజధానిగా వార్తల్లో ఉంది, అది కూడా ఇంపార్టెంట్. దీనికి హెడ్ వచ్చేసి గోలం సర్వర్ ఉన్నారు. సార్క్ మెంబర్ కంట్రీస్ గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక కోడ్ చెప్పిన, ఎవరికైనా గుర్తుందా? ఇదివరకు మనం సార్క్ సంబంధించి చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. దానికి కాలాపాని, లిపులేక్, లింపియాదురా కరెక్ట్ అండి. 100 రూపీస్ నోట్ కూడా కరెక్ట్. మనకి
దీనికి సంబంధించి ఆన్సర్ చెప్పండి. ఎంబీబీఎస్ పెయిన్, వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నారు. ఎంబీబీఎస్ పెయిన్ అనేటువంటి పేరుతోటి మనం గుర్తుపెట్టుకున్నాము, రైట్. మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్ అండ్ శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్ అన్నీ కూడా ఇండియాకి బార్డరింగ్ ఉన్నటువంటివే ఎంబీబీఎస్ పెయిన్ అని చెప్పేసి. ఇది మనకి సార్క్ కంట్రీస్కి గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఎంబీబీఎస్ పెయిన్, రైట్. సో ఇది సార్క్కి సంబంధించి. అండ్ ఆసియా అభివృద్ధి బ్యాంకు మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించినటువంటిది మనీలా, ఫిలిప్పీన్స్లో ఉంది. మనీలా, ఫిలిప్పీన్స్. దానికి మసాత్సుగు అసగావా హెడ్గా ఉన్నారు. పేర్లన్నీ కొంచెం కష్టం, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, బట్ ఒక్కసారి జస్ట్ చూసుకోండి, అట్లీస్ట్ మీకు ఎక్కడో మైండ్లో గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ హెడ్ క్వార్టర్స్ అయితే 100% గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంక్ అంటే మనకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంక్ ఎక్కడుందంటే బీజింగ్లో ఉంది. బీజింగ్, చైనా, రైట్. ఇవి రెండు ఇంపార్టెంట్. ఒకటేమో ఏఐబి, బీజింగ్, చైనాలో ఉంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, దీన్నే బ్రిక్స్ బ్యాంక్ అని కూడా అంటారు. బ్రిక్స్ బ్యాంక్, మనం బ్రిక్స్కి సంబంధించి నిన్న చూసాము. బ్రిక్స్లో కొత్తగా యాడ్ అయినటువంటి కంట్రీస్ చాలా చాలా ఇంపార్టెంట్. యూజ్ ఈఏ అనేటువంటి ఒక కోడ్తో గుర్తుపెట్టుకోమని చెప్పిన, అవి కంపల్సరీ చూసుకోండి. అండ్ బ్రిక్స్ బ్యాంక్ అని కూడా అంటారు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ షాంఘై, చైనాలో ఉంది, రైట్. ఇది షాంఘై, అదేమో బీజింగ్, రైట్. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ డేస్ చూద్దాము. జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్, అదేవిధంగా వాటి యొక్క థీమ్స్. ఇక్కడ కూడా మీకు డేస్ అనేది 100% గుర్తుపెట్టుకోండి, థీమ్ అనేది జస్ట్ ఒకసారి చూసుకొని వదిలేయండి, అట్లీస్ట్ ఆప్షన్స్లో ఎలిమినేట్ చేసి పెట్టగలిగేలాగా, రైట్. ఎస్ఏ సోషల్ ఆఫ్లైన్ క్లాస్ డేట్ అంటున్నారు. ఆఫ్లైన్ క్లాసెస్ అన్నీ కూడా మనకి నిన్న 8th నుండి సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయినాయండి. మళ్ళీ ఫిజికల్ సైన్స్ బ్యాచ్, ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే కనుక మీకు రమేష్ అద్దంకి గారు ఎంబీబీఎస్ పెయిన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఓకే, చూడండి, ఎంబీబీఎస్ పెయిన్ అంటే సార్క్ కంట్రీస్. ఇది ఎం అంటే మయన్మార్, నెక్స్ట్ బి అంటే బంగ్లాదేశ్, బి అంటే భూటాన్, అన్నీ కూడా ఇండియాకి పక్కన ఉన్నటువంటి కంట్రీస్. చూడండి, ఎస్ శ్రీలంక, పి అంటే పాకిస్తాన్, ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్, ఐ అంటే ఇండియా, ఎన్ అంటే నేపాల్, రైట్. ఇవన్నీ కూడా మనకి సార్క్ అనేటువంటి ఆర్గనైజేషన్కి సంబంధించి కంట్రీస్, రైట్. ఎస్, ఆల్రెడీ కొంతమంది ఆన్సర్ చేసినారు, వెరీ గుడ్ అండి. అట్లాగే దయచేసి ఆన్లైన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అదేవిధంగా లోకేష్ కుమార్ గారు మనకి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బుక్స్ మనకి ఎస్ పబ్లికేషన్స్ ఆల్రెడీ రిలీజ్ చేసిందండి, మీరు ఒకసారి పర్చేజ్ చేయొచ్చు, రైట్. రీసెంట్ మే వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బుక్ కూడా ఉంది, రైట్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూసినట్టయితే కనుక మనకి జనవరిలో అయితే ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ప్రతి రోజుకి ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. దాదాపుగా చూసినట్టయితే అది చాలా సిల్లీవి కొన్ని ఉంటాయి, చాలా ఇంపార్టెంట్వి కొన్ని ఉంటాయి. అయితే మోస్ట్లీ ఎగ్జామ్కి ఏవైతే రావడానికి ఛాన్స్ ఉందో వాటిని మాత్రం తీసుకొని నేను కొన్ని చేసినాను, రైట్. ఇంకా ఇవి కాకుండా మీకు ఏమన్నా ఇంకా ఇంపార్టెంట్ అనిపిస్తే కనుక నాకు యాడ్ చేయడానికి ట్రై చేయండి. ముందుగా మనకి జనవరిలో చూసినట్టయితే 9th జనవరి ప్రవాస భారతీయ దివస్ అంటాము. దీన్ని ఎన్ఆర్ఐ డే అని కూడా అనొచ్చు, ఎన్ఆర్ఐ డే. దాని యొక్క థీమ్ డయాస్పోరా రిలయబుల్ పార్ట్నర్స్ ఫర్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ అమృత్ కాల్. ఈ తెలుగు మీడియం వాళ్ళ స్టూడెంట్స్ అయినా సరే ఈ మనకి థీమ్స్ వచ్చినప్పుడు సంబంధించి దాదాపు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, రైట్. సో 9th జనవరి ఏంటిది అంటే ప్రవాస భారతీయ దివస్ లేదా ఎన్ఆర్ఐ డే. ఎందుకు ఆ రోజు ఎన్ఆర్ఐ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే మహాత్మా గాంధీ రాజు అదే రోజు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చిన రోజు కాబట్టి ఆ రోజునే మనకి ప్రవాస భారతీయ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ 10th జనవరి మనకి ప్రపంచ హిందీ దినోత్సవం.
రైట్. సో దీన్ని బ్రిడ్జింగ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దీని యొక్క థీమ్. నెక్స్ట్ 12th జనవరి దాదాపు అందరికీ తెలిసినటువంటి రోజు ఇది, మనకి నేషనల్ యూత్ డే, జాతీయ యువజన దినోత్సవం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మనం ఈ నేషనల్ యూత్ డే, జాతీయ యువజన దినోత్సవాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము? ఎవరైనా ఆన్సర్ చేయండి. అండ్ దాని యొక్క థీమ్ ఈ ఇయర్కి సంబంధించి మై భారత్ వికసిత్ భారత్ 2047 బై ద యూత్ ఫర్ ద యూత్ అనేటువంటి థీమ్తో వచ్చింది. ఎస్, వెరీ గుడ్ అండి. మనకి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మనకి నేషనల్ యూత్ డే అనేటువంటిది జాతీయ యువజన దినోత్సవం 12న చేసుకుంటాం. రైట్, వెరీ గుడ్, సూపర్ అండి. దాదాపు అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చేసినారు. స్వామి వివేకానంద యొక్క జన్మదినం, బర్త్ యానివర్సరీ సందర్భంగా 12th జనవరి మనకి యూత్ డే. నెక్స్ట్ 15th జనవరి ఇండియన్ ఆర్మీ డే. దాని యొక్క థీమ్ వచ్చేసి ఈసారికి ఇన్ సర్వీస్ ఆఫ్ ద నేషన్ అనేటువంటిది. రైట్. సో ఇవి మనకి జనవరిలో కొన్ని ఇంపార్టెంట్ డేట్స్. ఇంకా చూసినట్టయితే 23rd జనవరి పరాక్రమ్ దివస్. సో ఇప్పుడు చెప్పండి, పరాక్రమ్ దివస్ అనేటువంటిది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము? పరాక్రమ్ దివస్ ఎగ్జామ్స్ ఆల్రెడీ మనం మొన్నటి క్లాస్లో క్లాసెస్ అన్ని క్వశ్చన్స్ మీద చూసినామండి మురళీకృష్ణ గారు. అండ్ మన ప్రతిరోజు ఆన్లైన్ క్లాస్ రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో కూడా డైలీ క్వశ్చన్స్తో పాటు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము. ఇది కొంచెం ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి అన్నీ కూడా రివిజన్కి ఈజీగా ఉండేలాగా అన్నీ ఒక చోట చెప్తున్నాము. రైట్. నెక్స్ట్ మనకి పరాక్రమ్ దివస్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ యొక్క థీమ్ ఏంటి? నేతాజీ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఏ న్యూ ఇండియా అనేటువంటిది. సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా పరాక్రమ్ దివస్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ 24th జనవరి జాతీయ బాలికా దినోత్సవం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒకటేమో మనకి బాలికలకు సంబంధించి 2-3 డేస్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 24th జనవరి జాతీయ బాలికా దినోత్సవం. రైట్. నేషనల్ గర్ల్ చైల్డ్ డే. అయితే దీనికి పర్టికులర్గా థీమ్ అంటే ఏమి ఇవ్వలేదు, అందుకనే అఫీషియల్గా ఏమి అనౌన్స్ చేయలేదు కాబట్టి మనం ఇవ్వలేదు. రైట్. గర్ల్ చైల్డ్ డే, నేషనల్ గర్ల్ చైల్డ్ డే. నెక్స్ట్ 24th జనవరి ఇదే రోజు మనకి అంతర్జాతీయ విద్యా దినోత్సవం కూడా. 2 ఉన్నాయి. ఒకటేమో మనకి ఎడ్యుకేషన్ డే, విద్యా దినోత్సవము, అదేవిధంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం. దీనికి థీమ్ వచ్చేసి లర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ అనేటువంటి దాంతో ఇచ్చారు. ఇది గత ఎగ్జామ్లో అడిగినారు కూడా, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ 25th జనవరి మనకి జాతీయ పర్యాటక దినోత్సవం, టూరిజం డే. అండ్ సస్టైనబుల్ జర్నీస్ టైమ్లెస్ మెమోరీస్ అనేటువంటి థీమ్తో మనకు వచ్చింది 25th జనవరి నేషనల్ టూరిజం డే. అదేవిధంగా 25th జనవరి ఇంకొకటి కూడా ఉంది. 24th జనవరి ఎట్లా అవుతున్నాయో 25th జనవరి కూడా జాతీయ ఓటర్ల దినోత్సవం, నేషనల్ ఓటర్స్ డే. ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఈ ఇయర్ అంతా దాదాపుగా ఎలక్షన్స్ ఇయర్ కాబట్టి దీని మీద కూడా ఛాన్స్ ఉంది. ఓటర్స్ డే. దాని యొక్క మనకి థీమ్ చూసినట్టయితే నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనేటువంటి థీమ్తో వచ్చింది. రైట్. సో ఇవి మనకి దీనికి సంబంధించింది. ఇప్పుడు ఫిబ్రవరికి సంబంధించి చూసినట్టయితే కనుక 2nd ఫిబ్రవరిని ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం, అంటే వెట్లాండ్స్ డే. సో ఇప్పుడు మీకు వెట్లాండ్స్ డే అనగానే మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసుకున్నటువంటి రామ్సార్ సైట్ల గురించి గుర్తు రావాలి. అది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చెప్పండి, మనకి రీసెంట్గా అంటే ఒక 2 చిత్తడి నేలల్ని రామ్సార్ సైట్లోకి యాడ్ చేయడం వల్ల ఇండియా మనకి 82 అయినాయి. ఆ 2 ఎక్కడున్నాయి అనేది నా క్వశ్చన్ ఆన్సర్ చేయండి. రైట్. ఎస్, వెరీ గుడ్ అండి. బీహార్లో ఉన్నాయి నాగి మరియు నక్తి ఫ్రమ్ బీహార్. సూపర్, వెరీ గుడ్ అండి. 689 మంది ఆస్పిరెంట్స్ చూస్తున్నారు. దయచేసి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. శిరీష గారు గుడ్ ఈవినింగ్. ఎస్, వెరీ గుడ్ అండి. దాదాపు అందరూ కూడా కరెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ మనకి వెట్లాండ్స్కి సంబంధించి, మనకి ఏ రాష్ట్రంలో ఎక్కువ చిత్తడి నేలలు ఉన్నాయి రామ్సార్ సైట్స్లో? ఓకేనా, ఈ 82లో ఎక్కువ దేంట్లో ఉన్నాయి? టిక్ టాక్ యూజర్ని
టిక్ టాక్ యూజర్ బ్లాక్. ఎస్ టోటల్గా ఇప్పుడు 82 ఉన్నాయండి. ఓకే, ఎస్ 82 ఉన్నాయి. అన్నిటికంటే హైయెస్ట్ తమిళనాడులో ఉన్నాయి. రైట్. ఓకే, ఎస్ తమిళనాడులో ఎక్కువగా ఉన్నాయి. వెరీ గుడ్, కరెక్ట్ అండి. దాదాపు అందరూ కూడా కరెక్ట్ చేసినారు. బ్రిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అంటున్నారు సైమన్ అనిల్ గారు. రైట్. బ్రిక్స్లో మనకి మామూలుగా 5 కంట్రీస్ ఉంటాయండి, ఉండేవి. ఇప్పుడు ఇంకా యాడ్ అయినాయి. ముందుగా బ్రిక్స్లో మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ కంట్రీస్ ఉండేవి. అయితే రీసెంట్గా మనకి యూజ్ఈఐ అనేటువంటి కోడ్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. దీంట్లో యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ ఈ 5 కంట్రీస్ అనేవి యాడ్ అవ్వడం జరిగింది. అది మనకి బ్రిక్స్కి సంబంధించి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది, ఎగ్జాంపుల్ అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి అంశం. రైట్. రైట్. సో నెక్స్ట్ 4th ఫిబ్రవరి చూసినట్టయితే కనుక ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం, వరల్డ్ క్యాన్సర్ డే. దానికి ఒక థీమ్ క్లోజ్ ద కేర్ గ్యాప్ అనేటువంటి థీమ్తో మనకి వరల్డ్ క్యాన్సర్ డే జరిగింది 4th ఫిబ్రవరిన. నెక్స్ట్ 13th ఫిబ్రవరి జాతీయ మహిళా దినోత్సవం. ఇందాక చెప్పిన బాలికా దినోత్సవం, అది గర్ల్ చైల్డ్కి సంబంధించి. ఇప్పుడేమో జాతీయ మహిళా దినోత్సవం. ఇంకొకటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా ఉంటుంది, గుర్తుందా? March 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇదేమో 13th ఫిబ్రవరి జాతీయ మహిళా దినోత్సవం. ఎందుకు ఇది సెలబ్రేట్ చేసుకుంటారు ఎవరికైనా తెలుసా? ఆన్సర్ చేయండి. జాతీయ మహిళా దినోత్సవం, దీనికి ఒక థీమ్ వచ్చేసి ఇన్స్పైర్ ఇంక్లూజన్ అనేటువంటి పేరుతో జాతీయ మహిళా దినోత్సవం 13 ఫిబ్రవరిలో జరుపుకుంటారు. ఇదే రోజు ఇంకోటి కూడా ఉంది మనకి, రేడియో డే కూడా ఉంది. రైట్. సో జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఎవరైనా ఆన్సర్ చేయండి. సరోజిని నాయుడు గారి బర్త్డే సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కరెక్ట్ అండి. ఎస్. రైట్. నెక్స్ట్, సో సరోజిని నాయుడు గారి బర్త్డే సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం. అదేవిధంగా మనకి March 8 ఏమో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటాం. రైట్. నెక్స్ట్ 21st ఫిబ్రవరి. ఇది ఒకసారి ఇదివరకు ఎగ్జామ్స్లో అడిగినారు, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 21st ఫిబ్రవరి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. మనకి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అంటాము, మాతృభాషా దినోత్సవం. ఇది దీని యొక్క థీమ్ వచ్చేసి మల్టీలింగల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ పిల్లర్ ఆఫ్ ఇంటర్ జనరేషనల్ లెర్నింగ్. మల్టీలింగల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ పిల్లర్ ఆఫ్ ఇంటర్ జనరేషనల్ లెర్నింగ్ అనేటువంటి థీమ్తో వచ్చింది. సో 21st ఫిబ్రవరి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. డైరెక్ట్గా అడగవచ్చు, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అని. February 21st. నెక్స్ట్ 28th ఫిబ్రవరిన జాతీయ సైన్స్ దినోత్సవం. ఇది చాలా ఇంపార్టెంట్, రీసెంట్ తెలంగాణ గ్రూప్ 1లో అడిగినటువంటి క్వశ్చన్. రైట్. సో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని మనం 28 ఫిబ్రవరిలో జరుపుకుంటాము. దాని యొక్క థీమ్ కూడా అడిగినారు ఈసారి, ఇండిజినస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్. ఆ రోజు మనం క్లాస్లో స్పెషల్గా నేను ఆ రోజు 28 ఫిబ్రవరి రోజు క్లాస్లో దీని మీద థీమ్ గురించి చెప్తూ దాని మీద స్పెషల్ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి దాదాపుగా అలాంటి సేమ్ థీమ్తో ఉన్నటువంటి క్వశ్చన్ అనేది డైరెక్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్లో రావడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ దానివల్ల బెనిఫిట్ అయినవని కూడా మనకి ఆన్సర్ మెసేజెస్ చేయడం జరిగింది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 28 ఫిబ్రవరి జాతీయ సైన్స్ దినోత్సవం, ఇండిజినస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్. నెక్స్ట్ మార్చికి సంబంధించి చూసినట్టయితే కనుక 3rd మార్చ్ రోజు మనకి ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. రైట్. దాని యొక్క థీమ్ కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్, ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేటువంటి దాంతో వచ్చింది. ఒకసారి చూసుకోండి, మనకి ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒకటి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే వస్తుంది, తర్వాత మనకి వైల్డ్ ఫారెస్ట్ డే వస్తుంది, వరల్డ్ వాటర్ డే, ఫారెస్ట్ డే, ఎన్విరాన్మెంట్ డే, ఇట్లాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వన్యప్రాణి దినోత్సవం ఏమో 3rd మార్చ్, వైల్డ్ లైఫ్ డే. ఓకే. నెక్స్ట్ ఇందాక చెప్పాను 8th మార్చ్ అనేది మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం. రైట్. ఇంపార్టెంట్ ఇది. ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్
అనేటువంటి దాంతో, అంటే ఉమెన్ మీద ఖర్చు పెట్టండి, ప్రోగ్రెస్కి దారి తీయండి అనే ఉద్దేశంతో ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సిలరేట్ ప్రోగ్రెస్ అనేటువంటి దాంతో మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది రావడం జరిగింది. రైట్. ఎస్, జీవ వైవిధ్య దినోత్సవము, అదేవిధంగా మనకి అటవీ మార్చ్ మార్చి 21లో అటవీ దినోత్సవం, మార్చి 22 నీటి దినోత్సవం, అవన్నీ కూడా చెప్తున్నారు. 15th మార్చ్ మనకి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం, అంటే కన్జ్యూమర్ రైట్స్ అంటాం కదా, కన్జ్యూమర్ రైట్స్ డే. కన్జ్యూమర్ రైట్స్కి సంబంధించి కన్జ్యూమర్ రైట్స్ డే, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 15 మార్చ్. ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ కన్జ్యూమర్స్. ఇట్లాంటివి ఈజీగా గుర్తుపడతారు, కొంచెం అట్లా ట్రిక్. ఇప్పుడు కన్జ్యూమర్ డే కాబట్టి కన్జ్యూమర్స్ అనే వర్డ్ ఉంది, అట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 16th మార్చ్ మనకి జాతీయ టీకా దినోత్సవం, అంటే నేషనల్ వ్యాక్సినేషన్ డే. వ్యాక్సినేషన్ డే. మనం నిన్నటి క్లాస్లో కొన్ని వ్యాక్సిన్స్ గురించి చూసినాం, గుర్తుందా మీకు? హ్యావిష్యూర్ గురించి, అది ఏ కంపెనీ తీసుకొచ్చింది అని చెప్పేసి. అదేవిధంగా కార్బెవాక్స్ మనకి, అదేవిధంగా కోవాక్సిన్, కోవిషీల్డ్, వీటికి సంబంధించినటువంటి నిన్నటి క్లాస్లో ఒక క్వశ్చన్ చేసినాము. రైట్. సో అవి చదువుతున్నప్పుడు మీరు ఈ డేస్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకున్నారండి. ఎక్కడే టీకా గురించి వచ్చినా 16 మార్చ్ టీకా డే అని గుర్తుపెట్టుకోండి, సో దట్ ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఫర్దర్ ప్రిపరేషన్ అంతా కూడా. రైట్. సో వ్యాక్సిన్స్ వర్క్ ఫర్ ఆల్ అనేటువంటి దీని యొక్క థీమ్. అదేవిధంగా 21st మార్చ్ చూసినట్టయితే ప్రపంచ అటవీ దినోత్సవం. ఓకే, చూడండి, ఫారెస్ట్కి సంబంధించి ఇక్కడేమో వన్యప్రాణుల గురించి వచ్చింది 3rd మార్చ్, అండ్ 21st మార్చ్ ఏమో ప్రపంచ అటవీ దినోత్సవము. ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్, న్యూ సొల్యూషన్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ అనేటువంటి పేరుతో వచ్చింది. అదేవిధంగా 22nd మార్చ్ ప్రపంచ నీటి దినోత్సవం. అటవీ దినోత్సవం 21 మార్చ్, మనకి 22 మార్చ్ వస్తే నీటి దినోత్సవం, వాటర్ డే. వాటర్ ఫర్ పీస్ అనేటువంటి పేరుతో వచ్చింది, థీమ్తో వచ్చింది, ఇతివృత్తంతో వాటర్ ఫర్ పీస్. ఇట్లా చిన్నగా ఉన్నాయి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా, గుర్తుపెట్టుకోండి. 2024కి వాటర్ డే ఎప్పుడు జరిగిందని అడగొచ్చు, లేదంటే థీమ్ ఏంటి అని అడగొచ్చు. సో 22 మార్చిన ప్రపంచ నీటి దినోత్సవం, అండ్ దాని యొక్క థీమ్ వచ్చేసి వాటర్ ఫర్ పీస్. నెక్స్ట్ 23 మార్చ్ మనకి ప్రపంచ వాతావరణ దినోత్సవం, అంటే వరల్డ్ మెటీరియలాజికల్ డే అంటాం. రైట్. మెటీరియలాజికల్ డే, వాతావరణ దినోత్సవం. మళ్ళీ పర్యావరణం వేరు, ఎన్విరాన్మెంట్ వేరు, వాతావరణం వేరు. రైట్. సో వరల్డ్ మెటీరియలాజికల్ డే, ప్రపంచ వాతావరణ దినోత్సవం అనేది 23 మార్చ్ ఉంది. అండ్ 24th మార్చ్ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం, వరల్డ్ టీబీ, ట్యూబర్క్లోసిస్కి సంబంధించి టీబీ డే. దాని ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అనేటువంటి థీమ్తో వచ్చింది. రైట్. సో ఇవి మార్చికి సంబంధించి. ఇంకా ఏప్రిల్ చూసినట్టయితే మనం ఇందాకే అడిగిన చాలామంది కరెక్ట్ ఆన్సర్ చేసినారు. WHOకి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి 7th ఏప్రిల్న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది సెలబ్రేట్ చేస్తుంది, హెల్త్ డే. దాంట్లో థీమ్ వచ్చేసి మై హెల్త్ మై రైట్. రైట్. సో ఇట్లాంటివి చూసినప్పుడు మీకు అనిపిస్తుంది కదా, ఇట్లా ఈజీగా థీమ్స్ ఇస్తే ఏమవుతుంది, బాగుంటుంది కదా గుర్తుపెట్టుకోవడానికి, కానీ తప్పదు. వెంకీ గారు ఆల్ అవార్డ్స్ డెఫినెట్గా చెప్తానండి. మనకి రేపటి నుంచి ప్రతిరోజు కూడా ఈ ఎగ్జామ్స్ అయ్యే వరకు దాదాపు ఈ రివిజనే ఉంటుంది. రైట్. ఎస్, నిక్షయ్ పోర్టల్ అనేది టీబీకి, ఆ పోర్టల్ కూడా మీరు మనకి క్షయ అంటే టీబీ కదా, సో నిక్షయ్ అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నిక్షయ్ అనేటువంటి పోర్టల్ ఉంది టీబీ కోసం. కరెక్ట్ అండి. ఎస్, వ్యాక్సిన్ పైన కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. డెఫినెట్గా ఆల్ అవార్డ్సే కాదండి, ఇంకా మిగిలిన అంశాలన్నీ కూడా ఉన్నాయి, వాటన్నిటి మీద 100% చేస్తాను. కంపల్సరీగా మీరు చూడండి. శివశంకర్ మ్యాథ్స్ అకాడమీ కోడ్స్ ఉంటే ఖచ్చితంగా చెప్తానండి. రైట్. లతిక టెస్ట్లు కండక్ట్ చేస్తారంటున్నారు, దేనికి సంబంధించి మీరు అడిగేది ఒకసారి ఆన్సర్ చేయండి. నాన్సీ గారు థ్యాంక్ యూ సో మచ్, దట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్. ఎస్, యాక్చువల్గా మనం ఏదైనా సరే ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకుంటే అది ఏది కష్టం ఉండదండి, మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. డైలీ రౌండ్ అప్ చేస్తాము మనం ఎగ్జామ్ వరకు కూడా దాదాపు. రైట్ సేవియర్ గారు. రైట్. నెక్స్ట్ 17th ఏప్రిల్ ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం. ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం. హీమోఫిలియా అనేటువంటిది ఒక బ్లడ్ డిజార్డర్, సో దానికి సంబంధించింది మనకి ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం 17 ఏప్రిల్. 7 ఏప్రిల్ ఏమో హెల్త్కి సంబంధించింది, 17 ఏప్రిల్ రోగం వచ్చింది పాపం,
ఓకేనా. సో ప్రపంచ హీమోఫీలియా దినోత్సవానికి సంబంధించింది. ఈక్విటబుల్ యాక్సెస్ ఫర్ ఆల్, రికగ్నైజింగ్ ఆల్ బ్లీడింగ్ డిజార్డర్స్. ఈ హీమోఫీలియా వచ్చిన వాళ్ళకి బ్లడ్ అనేది అంటే ఆగిపోదు, రక్తం గడ్డగట్ట త్వరగా బ్లీడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో బ్లీడింగ్ డిజార్డర్ అది, అందుకని చెప్పేసి దాని మీద అది థీమ్. ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం 17th ఏప్రిల్. రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఓకే డే మిస్ అయినట్టుందండి. ఇది 18th ఏప్రిల్, ఏప్రిల్ 18th. ఓకే, అది డేట్ ఏంటంటే ఏంటి స్పెషాలిటీ అంటే ప్రపంచ వారసత్వ దినోత్సవం, వరల్డ్ హెరిటేజ్ డే అంటాము. హెరిటేజ్ డే, వరల్డ్ హెరిటేజ్ డే. రైట్. సో వరల్డ్ హెరిటేజ్ డే 18th ఏప్రిల్. దాని యొక్క థీమ్ వచ్చేసి మనకి డిస్కవర్ అండ్ ఎక్స్పీరియన్స్ డైవర్సిటీ. డిస్కవర్ అండ్ ఎక్స్పీరియన్స్ డైవర్సిటీ అనేటువంటి థీమ్తో వచ్చింది వరల్డ్ హెరిటేజ్ డే, ప్రపంచ వారసత్వ దినోత్సవం 18 ఏప్రిల్, ఏప్రిల్ 18th. ఓకే. హెరిటేజ్ అనగానే మీకు ఇప్పుడు యునెస్కోకి సంబంధించి రీసెంట్గా యాడ్ అయినటువంటి శాంతినికేతన్, అదేవిధంగా హోయసల కట్టడాల గురించి గుర్తు రావాలి కరెంట్ అఫైర్స్లో. అదేవిధంగా యునెస్కోకి మనకి ఈసారి ఇండియానే హోస్ట్ చేయబోతుంది మీటింగ్ని, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ 21st ఏప్రిల్ జాతీయ సివిల్ సర్వీసెస్ డే. సివిల్ సర్వీసెస్ డేకి సంబంధించి 21st ఏప్రిల్ మనకి జాతీయ నేషనల్ సివిల్ సర్వీస్ డే, ఎంపవరింగ్ సిటిజన్స్ స్ట్రెంథనింగ్ గవర్నెన్స్ అనేటువంటి పేరుతో వచ్చింది. 22nd ఏప్రిల్ ప్రపంచ భూమి దినోత్సవం. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి, ఎర్త్ డే. ఓకే, మనకి ఎర్త్ డే ప్రపంచ భూమి దినోత్సవం, లేదంటే దాన్ని ఇంకా ధరణి దినోత్సవం అనొచ్చు. భూమికి చాలా పేర్లు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఎట్లా ఇచ్చినా సరే ఆన్సర్ చేసేలా చూసుకోండి. ఎర్త్ డే అనేది గుర్తుపెట్టుకోండి, వరల్డ్ ఎర్త్ డే. ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్, ఇది కూడా కొంచెం మంచిగా ఈజీగా క్యాచీగా ఉంది కాబట్టి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ అనేటువంటి పేరుతో వచ్చింది ప్రపంచ మనకి వరల్డ్ ఎర్త్ డే అనేది. నెక్స్ట్ 24th ఏప్రిల్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. దీనికి స్పెసిఫిక్గా థీమ్ అంటూ ఏమి ఉండదు, మనకి పంచాయతీరాజ్ దినోత్సవం 24th ఏప్రిల్. అండ్ 25th ఏప్రిల్ ప్రపంచ మలేరియా దినోత్సవం. మలేరియా దినోత్సవం. యాక్సలరేటింగ్ ద ఫైట్ అగేన్స్ట్ మలేరియా ఫర్ ఏ మోర్ ఈక్విటబుల్ వరల్డ్ అనేటువంటి థీమ్తో వచ్చింది. అండ్ మలేరియా అనగానే మీకు గుర్తు రావాల్సినటువంటి కొన్ని అంశాలు ఏంటి అంటే, చిన్నపిల్లలకు కూడా మలేరియా సంబంధించి వ్యాక్సిన్ అనేటువంటి తీసుకొచ్చినటువంటి కంట్రీ ఏంటి? త్వరగా ఆన్సర్ చేయండి, అందరికీ తెలిసింది. మలేరియా రహిత దేశంగా ఇటీవల ఏర్పడిందేమో మనకి క్యాబో వర్డే. రైట్. అండ్ మలేరియా వ్యాక్సిన్ పిల్లల కోసం తీసుకొచ్చినటువంటి కంట్రీ వచ్చేసి కెమెరూన్. జాగ్రత్తగా చూసుకోండి. రైట్. రెండు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి మేకి సంబంధించినటువంటి చూసినట్టయితే కనుక 11th మే, మే 11th నేషనల్ టెక్నాలజీ డే. టెక్నాలజీ డే, జాతీయ సాంకేతిక దినోత్సవం అంటాము. నేషనల్ టెక్నాలజీ డే. ఫ్రమ్ స్కూల్స్ టు స్టార్టప్స్, ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ టు ఇన్నోవేట్ అనేటువంటి థీమ్తో వచ్చింది నేషనల్ స్కూల్స్ టు స్టార్టప్స్. నెక్స్ట్ 22nd మే జీవ వైవిధ్యం కోసం అంతర్జాతీయ దినోత్సవం. అంటే దీన్నే మనం జీవ వైవిధ్య దినోత్సవం అంటాం. బయోడైవర్సిటీ డే. బయోడైవర్సిటీ డే. సో ఎస్పెషల్లీ ఈ డేట్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే వన్యప్రాణి దినోత్సవము, ఫారెస్ట్ దినోత్సవము మనకి, అదేవిధంగా వాటర్ దినోత్సవము. నెక్స్ట్ ఈ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యానికి సంబంధించింది, తర్వాత వాతావరణానికి సంబంధించింది. నెక్స్ట్ మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించింది వస్తుంది, పర్యావరణం సంబంధించి ఇవన్నీ కూడా కొంచెం ఇంపార్టెంట్ అవుతాయి. అదేవిధంగా సైన్స్ డే. ఇప్పుడు ఏవైతే ఇదివరకు ఆల్రెడీ ఎగ్జామ్స్లో అడిగినారని చెప్పినో అవి అటు ఇటుగా మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ ఎగ్జామ్స్లోనే అడిగినారు కాబట్టి రానున్న ఎగ్జామ్స్లో కూడా మళ్ళీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్. నెక్స్ట్ జీవ వైవిధ్యం కోసం అంతర్జాతీయ దినోత్సవం లేదా బయోడైవర్సిటీ డే అంటాము. దాని యొక్క థీమ్ వచ్చేసి బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అనేటువంటి థీమ్ అనమాట. నెక్స్ట్ మే 23rd మనకి ప్రపంచ తాబేలు దినోత్సవం, టర్టిల్ డే. వరల్డ్ టర్టిల్ డే. లెట్స్ పార్టీ, దీని యొక్క థీమ్ లెట్స్ పార్టీ అనేటువంటిది మనకి దీని థీమ్. రైట్. ఎస్, టాటాయిస్కి కూడా డే ఉంటుంది, అన్ని జీవులకి డేలు ఉన్నాయండి. మనకు కూడా ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా మీరు బాగా కష్టపడండి, మనకు ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఏందో మనం చూపిద్దాం. రైట్. నెక్స్ట్ 31st మే పొగాకు వ్యతిరేక దినం. మనకి నో టొబాకో డే లేదంటే యాంటీ టొబాకో డే అని చెప్పేసి పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని 31st మే జరుపుతారు. ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫెరెన్స్ అనేటువంటి థీమ్ తోటి. నెక్స్ట్ మనకి జూన్కి సంబంధించి చూసినట్టయితే 2nd జూన్ అందరికీ తెలుసు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ ఫార్మేషన్ డే.
అదేవిధంగా 5th జూన్ అయితే కనుక ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఇది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. దీనికి థీమ్ వచ్చేసి ల్యాండ్ రిస్టోరేషన్, డెజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలియన్స్ అనేటువంటి థీమ్తో వచ్చింది. నెక్స్ట్ 8th జూన్ ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం, ఓషన్స్ డే, వరల్డ్ ఓషన్స్ డే. అవేకన్ న్యూ డెప్త్స్ అనేటువంటి పేరుతో వచ్చింది ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం. అండ్ 20 జూన్ ప్రపంచ శరణార్థుల దినోత్సవం, వరల్డ్ రెఫ్యూజీ డే. శరణార్థులకు సంబంధించి ప్రపంచ శరణార్థుల దినోత్సవం, వరల్డ్ రెఫ్యూజీ డే, సాలిడారిటీ విత్ ద రెఫ్యూజీస్ అనేటువంటి పేరుతో. నెక్స్ట్ 21 జూన్ వచ్చేసి అంతర్జాతీయ యోగా దినోత్సవం. మనకి ఇది చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా. ఎందుకంటే ఈసారి 10 years అయింది కాబట్టి చాలా ఎక్కువ మొత్తంలో మనకి దీని ఈవెంట్స్ అనేవి జరగడం జరిగింది. సో దాని మీద అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా అడుగుతారు డైరెక్ట్గా అంతర్జాతీయ యోగా దినోత్సవం 21 జూన్, లేదంటే దాని యొక్క థీమ్ ఏంటి, ఇతివృత్తం ఏంటి అని కూడా అడగొచ్చు. యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనేటువంటి పేరుతో. ఎస్, శ్రీనగర్లో మనకి యోగా అనేది ఫస్ట్ అంటే సెలబ్రేట్ చేసినారు. అక్కడ ఆ రోజు సందర్భంగా మూర్తి గారు జాబా అండి, 100% వస్తుంది, కష్టపడండి. 10వ జరిగింది. ఎస్, 10th యోగా డే. నెక్స్ట్ 29th జూన్ మనకి జాతీయ గణాంకాల దినోత్సవం, నేషనల్ స్టాటిస్టిక్స్ డే అంటాము. స్టాటిస్టిక్స్ డే పిసి మహల్నోబిస్ గారి బర్త్డే సందర్భంగా స్టాటిస్టిక్స్ డే అనేటువంటిది 29th జూన్ సెలబ్రేట్ చేసుకుంటాము. జాతీయ గణాంకాల దినోత్సవం. యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్ అనేటువంటి థీమ్తో వచ్చింది. యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్. రైట్, ఇవి మనకి ఈరోజు క్లాస్. రేపటి క్లాస్లో ఇంకా ఎగ్జామ్కి అంటే గత క్వశ్చన్ పేపర్లలో ఏ ఏరియాస్ ఫోకస్ చేసినారు అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్స్లలో ఏవి రావచ్చు అనేది చూసుకొని దానికి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ మీద ప్లాన్ చేస్తాను. రైట్, సో మీరు కూడా ఎవరైనా ఈ పలానా టాపిక్ చెప్పండి అన్నా కూడా మీరు నాకు సజెషన్స్ ఇవ్వచ్చు. రైట్.